మా అమ్మ మా నాన్న ఇటుకు వచ్చిండ్రమ్మా. వచ్చి ఒక స్థలం కావాలనుకుంటే ఆ స్థలం మాకు రావాలనుకుని మొక్కుని పోయిండ్రే. ఆ స్థలం మా అమ్మలకి వచ్చింది. నాకు చెప్పినారనమాట, అక్కడికి పోయి మొక్కుంటే అవుతారమ్మా ఒకసారి తిరుగు అని చెప్పిండ్రమ్మా. ఇది ఇప్పుడు వచ్చి 4వ వారం అవుతుందమ్మా. అందుకే వచ్చినామ్మా, సంతానం కోసం వచ్చినామ్మా. లేదు మా మనకు వచ్చింది స్థలము, అందుకే కావాలనుకున్నారా మనకు వచ్చింది. అది మా అమ్మ నాన్న వచ్చిండ్రే. సరేనమ్మా. అవునమ్మా నిజమేనమ్మా. అవునమ్మా చూస్తున్నాను. అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, సంతానం అయిపోయింది. అందరికి ఉద్యోగం కావాలని వచ్చినారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. సంతానం కావాలనుకున్న సంతానం అయింది. ఆరోగ్యం బాగా లేకుండా వచ్చినారు కదా, వాళ్ళకి బాగా అవుతుంది. చూస్తున్నాను మీరు జరిగేది చూస్తున్నాను. చెప్తాయమ్మా. దగ్గర ఉన్నాయమ్మా, దగ్గర ఉన్నాయి. నిజమే అది. ఉన్నాయమ్మా. సరేమ్మా. 11 సమానం. ఆ 11 సమానం ఆ పాము అది సంతానం నిలబడితే అది మెత్తగా తగులుతచ్చు. ఆ నాగప్ప ఆ పాము దగ్గర తగులుతుంది. ఇది గుర్తుపెట్టుకో. పండేసి ఏమి పట్టి పండే రౌండ్ వేసి ఓం నమసి ఎత్తుకో. కింద పండే దుమ్మని కొద్దు ఏం కాదు. పండేసేది ఏం కాదు, దుమ్మునే ఏం కాదు. ఆ పిల్ల ఒక జిమ్నాక్ ఉంటుంది, దుమ్మే కొద్దని పండి బట్ట మార్చుకున్నాం. మా కాయ నువ్వు కొట్టవా, నీ కాయ మా కొట్టవా. అది ఇప్పుడు ఎత్తుకోమో. నాకు 20 రూపాయలు ఎంత చేస్తావా? 20 రూపాయలు ఎంత చేస్తావా? ఒక 5 గింటలైన కూర ఏముండలేదు. ఈ నీళ్ళు తీసుకుపోయి 2 రోజులు మందు కొట్టినాక అందరూ చెడిపోవాలని చెడుపులేదు. కొట్టివో ఆ నీళ్ళు పోసి కొట్టివో లేదు కూర్చుండే. ఇంతెత్తు కళ్ళు కూడా ఏం చేసి పని ఇంతెత్తులోనే కాసింది. వాళ్ళు ఇంతెత్తు నీ పక్కన ఇంతెత్తున్నా వాళ్ళు రాలే. నీవన్నీ రాలే అవుతున్నా. వాళ్ళని 4 అయింది, 4, 3 అయింది. నా పౌరు చూపించలేదు, నా పౌరు చూపించలేదు. మందులే కలుపుకొని కొట్టి అట్లా ఆకులు ఇప్పుడు ఆకులు వేసుకున్నావా? ఆకులే మాటలా లే ఉద్యోగం కొద్దు మళ్ళీ ఇప్పిస్తాను. నువ్వు జరిగింటే చెప్పు, లేకుండా లేదు. జరిగిందమ్మా. మళ్ళీ చిన్న చెడుతావు పెళ్లి గురించి పట్టుకుంటే గుర్తున్నా. ఎందుకంటే పోతా ఇంట్లో వాళ్ళ పెళ్లి వల్ల ఏమన్నా ఆటంకాలు చూడాలా. ఊరి చెల్ల నేను చూపిస్తాపో ఉద్యోగం అయింది. నీ భార్య ముందు కొట్టి కొట్టండి ఇరుకుతాండే బాబా ముందు కొట్టి కొట్టాడే ఇరుకొచ్చి సంతండే భారీ ఇబ్బంది పెడతానమ్మా. మార్చేసి మళ్ళా పంట బాగా వస్తుంటే అప్పటి నుంచే సరే రెండు సంవత్సరము పోలేదు కదా, మనమే మాట ఇంట్లేదు. మెక్కలు పెట్టని చెప్పిన 30 లక్షలు ఆ భూమికి 30 లక్షలు మీకు 40 లక్షలు అంత వస్తుంది. 40 లక్షలు మీకు ఆ భూమికి ఇప్పుడు 40 లక్షలు ఎప్పుడు పడుతుందా?
ఇప్పుడు టైం చూసి నేను చెప్పినాను అప్పాచది నేను మళ్ళీ 40 లక్షలు అవును ఆ భూమి 40 లక్షలు మీ తప్ప నా తప్ప నాదే తప్ప మాది తప్ప నేను చెప్పిన అప్పుడే. 2 సంవత్సరము ఎక్కువ రాలేదు కదా దానికోసమే రొంత భయపడినా ఏంది ఇది ఇట్లా అనేది దానికోసం నేను చేతి లేదా పెట్టాను. అప్పుడు చేసినావు కదా నేను ఈసారి ఎక్కువ పెట్టాను నువ్వు అన్నావు మా అన్నాక మళ్ళీ ఇంకా 2 ఎకరాలు ఎక్కువ చేసినావు 6 పెట్టి కొంతముందు నువ్వు ఇంకా 2 సాపు అంటావమ్మా మళ్ళీ ఇంకో 2 ఎకరాలు ఎక్స్ట్రా పెట్టాము అయినవా దానికోసంగా భయపడిన వాళ్ళు ఇంకా సాపన్నా ఎవరిని నన్ను అడగనవద్దు ఎవరన్నా పెట్టు నేను అడగన్నాను అన్నావమ్మా ఈసారి నువ్వు పూర్తి గడవతావు పూర్తి గడవతావు ఆ పొద్దు నేను అడుగుతా పొద్దు నువ్వు జరిగింటే చెప్పొచ్చు లేకుండా ఏనా జరిగినా ఖచ్చితంగా చెప్తున్నాను చెప్పినట్టు నువ్వు మాట చెప్పినాక జరిగినాక చెప్పుకుంటే మరి నువ్వు ఊపుతావు లేవాడా నీకన్నా ముందుగాడా నువ్వు ఎంత ఉండదు మిరపేసుకో ఫస్ట్ టైంకైనా మిరపకాయ 4 లేవు నాకు డబ్బులు మిరపేసుకో అంటే ఇట్లా అప్పులు ఉండవు ఎప్పుడే వేస్తున్నావు నాకు చేత కాదని అన్ని అవే వస్తావు అదే వస్తుంది పని కానీ మరి అసలుకి నన్ను దాని చేయలేక కూడా మళ్ళీ మా తమ్ముడు ఎందుకేసి ఏమేయాలనుకునే ఒక 10-20 దినాల ఎనికైతే వదిలేప మా నాయనుడి కాసి వాన వస్తే అంత వానలకు కలిసిపోతుంది అని కానీ అవి ఇట్లా చెప్పేదప్ప అని కానీ అట్లా వాడే 25,000 పెట్టుకేసి విత్తనాలు తెచ్చుకేసి వాడే విత్తనాలు నాటించాడు సొంతం మా తమ్ముడే అసలుకి దాంట్లోకి కూడా పోయినాను అదే నాటుకుంటుంది అంటే మరి నాటేసేటప్పుడు ఏమో పని మీద నన్ను పోయినా నారేసారా ఇంకా అది పండినాక 1.5 అయినా కోనేసి అంటే మొత్తం సాపు పండుకునేది దాన్ని చూసి ఊరి మందల్లో కలిగి కన్నీ ఎత్తిపోయడం అందంటే అది కన్నీకి ఎట్లా పండుకునేదని మరి ఎట్లా పండుకుంటుందంటే నువ్వు వచ్చాడు మరి ఇప్పుడు పండుకునేదాన్ని అందరు నొగారు కదా అందరూ దాన్ని చూసి ఏడుస్తారని కానీ అది పెద్దగా కాసి మరి మొత్తం కాయలు పట్టింటే మొత్తం దాన్ని చూసి అందరూ ఏడుస్తారు అసలు దాన్ని చెరుపుకోవాలి బుద్ధి ఉందని చెరిపే మొత్తం కాదని ఫస్ట్ టైం నవ్వుతారు చేంజ్ చూసి మళ్ళీ ఏం కాసిందంటారు అనక ఇప్పుడు ఆ కాయలు చూసి అబ్బా అంటారు నువ్వు నా మాట తప్పవు నువ్వు వండిపడ్డా కూడా ఇప్పుడు మొక్కదంటే మొక్కదని పెట్టు సద్దంటే సద్దే పెట్టు నేను ఏం పనితో పని పెట్టు పెట్టి నన్ను అడుగు ఏమో పెట్టాను నష్టపడి అడుగు జరిగి అనుకో పట్టుకుంటా బయటకు నన్ను పట్టుకోవచ్చు తిరుపతి పోయినా ఎక్కడ శ్రీశైలం పోయినా ఎక్కడ అన్ని దేవుళ్ళకి పోయినా కూడా ఎవరు ఇట్లా ఇడమని ఎవరు చెప్పలేరు ఇంకా ఏం చేసి చెప్తుంది ఉండవనా లేదా అవుతుందనా కాదా చెప్పినాక ఇంకా అయ్యే తీరాలి ఇంకా అదే వాళ్ళకి మా కోటి ఉద్యోగాలు వచ్చేస్తే నన్ను చూసి అందరు నవ్వుతారు మరి అందరూ ఏడిపిస్తారని కానీ నాకు ఆ నమ్మకం ఉండదు నాకు వచ్చిన తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సున్నం బెల్లం దంచు దంచిరా ఇట్లాంటి ఎదురుబం కాంతావా బొంగు బొగ్గుదేవా దాన్ని నూరవా సున్నమేళ బెల్లమేళ దేశీ ఇట్లాంటి అది అయాస్ ఉంది అది అయాస్ వాడి చికెన్ కూడా మాకు తినొద్దు మటన్ తినమను అమ్మ తినమను అమ్మ తినొచ్చు అమ్మ తినొచ్చు కానీ చికెన్ కూడా మాకు తినొద్దు అమ్మ తింటేం కాదు మీరు 2 కంటిగా మీరు తెలిస్తమని పెళ్లి కాదు వాళ్ళు తెలుసుకోకుండా కుదిర్చుకో అయిపోతుంది ఇది పెరిగింది అమ్మ నాకు అన్ని కడితే ఇది అమ్మ నా మీద పెట్టు అన్ని ఏం తిప్పుకోవాలి పెళ్లి చేస్తాను ఇంట్లో మన వాళ్ళ అమ్మ చెప్పినాం నేను అమ్మ పోతుంది పో అన్నాను అమ్మ పోతుంది ఇటు చేసుకోండి అమ్మని పోయి ఇప్పుడు అది అమ్మని ఇప్పుడు ఇల్లు కావాలి ఒకటి చూసింటాను అది నచ్చింది ఎట్లుంది ఏమి చూసి మీరే చెప్పాలి మళ్ళీ ఇంకొకటి చూసుకోండి రోడ్డు పక్కన ఉంది అవును రోడ్డు పక్కన ఉంది రోడ్డు పక్కన ఉంది ఇట్లా తవ్వట్టు
ఓకే ఇది ఇట్లా ఒకటి అట్లా ఒకటి. ఇట్లా ఎవరు ఇది పిల్లలు తిరుపతి దగ్గర తిరుపతి దగ్గర పిల్లలు. మరి ఇప్పుడు అట్లా చేసిన ఇప్పుడు అట్లా చేయాలి నేను నువ్వు అన్ని జాగాలో తిరిగి మాతో మాట్లాడుతూనే ఉన్నావు ఒక్కన్న ఆడు పెట్టినవాడు ఆడు చూసుకొని కరెక్ట్గా ఆ పక్క దారి ఈ పక్క దారి కరెక్ట్ ఇల్లని చూపిస్తున్నాం ఇంకేమో దారిని తప్పుకొని కరెక్ట్ కంటికి కనిపించదు అది ఎన్ని కొండలు ఎన్ని బిల్డింగ్లు ఎన్ని చెట్లు అనుకున్నావు అదే కొండతో ఎట్లా కనిపించినావు? ఇల్లు కావాలా నువ్వు బిడ్డకే నేను రైట్ మీకు ఇల్లు అయిపోతున్నాక కసాబంలో వడమాలేలా కసాపురంలో వడమాలంటే ఏంటి? మీకు ఇల్లు అయినాక నేనాక ఫోన్ చేసి చెప్తాను. దీన్ని నమ్మని తీసుకో మీరు ఇల్లు అయినాక ఈ పని చేయి ఇల్లు అయిపోతుంది ఫోన్ తీసుకోబో ఆ యాప్ డైలీ వాడు వాడుతున్నాను కొంచెం ఇప్పుడు బాగానే ఉంది ఇంకా కొంచెం నువ్వు నిలిపేయాలి మెయిన్. మాట నాకు నా పేరు చెప్పి నా బండ వేసుకొని తిను అట్లా నన్ను నీకేం అసలు మాతో రాకుండా అక్కడ అయిపోతుంది నన్ను నన్ను మార్పు లేదు నీకు మార్పు ఉందే లేదా మీ పిల్లలు పిలుచుకో మీ వాళ్ళంటే పిలుచుకో నువ్వు ఇక్కడ ఉండవు దూరంగా గద్దుల పయాలు ఉంటుంది గద్దుల పయాలు ఈ గద్దుల పయాలు చెప్పిన మాట నువ్వు దూరం పక్కన అక్కడ ఉంటావు నువ్వు అన్ని తగ్గించుకొని బాగా చదువుకో అన్ని చేసుకో నీకు మంచి డౌట్ నువ్వు గద్దంటే నువ్వు పని చేస్తావు అవును పడిపోతావు నా వరం జరుగుతుంది ఇప్పుడు నాకు జరగలేదా నా వరము పెట్టిందంటే పెద్ద వరము చేప పెట్టి పెద్ద చేప నేను పెట్టింది పెద్ద వరము చేప పెట్టి పెద్ద చేప ఉంటుంది అట్లుంటుంది మన నువ్వు పెట్టించిన దాంట్లో మాత్రం పనికి రాదు వాళ్ళవి కోటి పెట్టారు మన దాని ముందరే పెట్టారా కోటి రూపాయలు పెట్టారు ఖర్చు దానికి ₹1 కాదు ₹1 అయ్యో డెకరేషన్లు అద్దాలు డైమండ్ ఏసీలు అన్ని పెట్టినారు నువ్వు పెట్టించిన దాంట్లో 50 సేర్లు బియ్యం పోయే దాంట్లో కూడా దాంట్లో 10 సేర్లు పోదు నువ్వు పెట్టించిన దాంట్లో 40 కేజీలు చికెన్ పోతుంది ఈ పొద్దు అమాస రోజు నన్ను వచ్చిండే ఒక పని మాస్టర్ని తోలుకొచ్చిండే ఇటుకి పని అవుతున్నాయి మా పెద్ద పని చేసిన ఓనర్ ఫోన్ చేసి నువ్వు ఆద్యములతో పోతారప్ప మీ సోకారి భలే వ్యాపారం జరుగుతుంది నా ఓట్లకైనా రాండప్ప అంటాడు మా పని చేసేవానికి ₹1 ఖర్చు పెట్టాను నాకు పెట్టింది ₹1,00,000 పెట్టాను ఓటర్లకి అంతే ₹1,50,000 కోటి వాడు జీతం ఆడడానికి గెలుస్తాడు వాడు నిన్ను నమ్ముకొని పోవాలా అది అలా నిల్లు ఉన్నాయంటే నిల్లు లేదు బుదురు ఉంటే కూడా నిన్ను నమ్మాలా ఆ బుదురుతోనే పనికి వస్తుంది నిల్లుండాయని నమ్మితే అది పనికి రాదు అది ఆ బుదురు నిందోనే పనికి వస్తుంది అట్లా ఈ బదురు నేను బతుకుతున్నాను నాకే యాసరికి వస్తుంది వద్దప్ప ఈ ఓటాల్ అనే కాలాలు ఉన్నాయి శాత కాదు వద్దప్ప ఈ ఊగ్నాన్ని పెట్టుకుంటుని అంతే ఫస్ట్ మాకు ఇస్తుండవు మేము బాగుండాం నీకు ఇస్తున్నాం నువ్వంటే ఫస్ట్ అడుగు వాళ్ళవు నాకు ఇయ్యప్ప అని అడుగు నువ్వు నాకు ఇయ్యప్ప వచ్చానే అడుగు ఎవరికి మాకు ఇస్తుండవు మా కడుపు నిన్నాక నీకు ఇస్తున్నాం మా తప్పది మాకు వచ్చే వాళ్ళకి బాగానే కుసినేకుండేకుండా ఎవరైనా బీద వాళ్ళకి వస్తే వాళ్ళకి సాయం చేస్తావు ఎవరైనా బీద వాళ్ళు వచ్చి తిన్నీకి లేదంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేకుంటే దానం చేస్తున్నా నీతాకు వచ్చే వాళ్ళకి వీటి నుంచి భీములు పంపిస్తుండవు వీటి నుంచే వాళ్ళకి సంసారం నడిపిస్తుండవు అన్ని రకాలు చేస్తుండవు మా తీసుకొని వచ్చే బీద వాళ్ళకి లేదన్న వాళ్ళకి వీటి నుంచే భీము సోనా మసరు భీము ఉన్నోళ్ళు కూడా పెట్టరు నువ్వు దేవుతో వీటి నుంచే ప్యాకెట్లు పంపిస్తావు ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళో తీసుకొని లాక్కొని లోపల పెట్టుకుంటారు కానీ ఎవరికంటే బయటకి ఈరు ఈడ నీరు తుక్కు నుంచి లేకోకున్న వాళ్ళు తీసుకొని పోయి బయట బతుకుతున్నారు అలా నువ్వు పెద్దకొని ఒక మొక్కుకొని ఉండిలేకేస్తాము వస్తాము కానీ ఈడ అట్లా కాదు వాళ్ళ బాధలు కనుకొని వాళ్ళకి లేదంటే వీటి నుంచి బయటకు పంపిస్తాం అదే బిల్డింగ్ కింద పడుకుంటాను
అదే కింద పండుకుంటారు కోటి 10 లక్షలు ఉంటారు దాంట్లో ఒకటి జరిగింటది దాన్ని ఎవరు మూసరు అది కోటి 10 చెప్పింది అది 4 కోట్లు దాంట్లో ఒకటి జరిగింటది దాన్ని ఎవరు మూసరు దాన్ని తీసుకొని మీరు అది 4 కోట్లు కోటి 10 లక్షలు వస్తాయి మీ దగ్గర ఎంత ఉంటుంది 90 లక్షలు ఉంటుంది మీ దగ్గర మీరు తప్పు తీయాలి మీరు మీ దగ్గర 90 లక్షలు మీ దగ్గర ఉంటుంది మిగతా 20 లక్షలు మంచి 10 లక్షలు అప్పు మోసుకోవాలి దాన్ని బాగుండుకో నువ్వు నన్ను పట్టుకో మాకు జరుగుతుందా మాకు జరిగేదానికి ఇంటికి వచ్చాదమ్మా మమ్మీ ఏం లేకుంటే మా నన్ను హోటల్లో ఒక పని చేస్తుంటే ఇప్పుడు సొంత వ్యాపారం పెట్టించి 1,00,000 రూపాయలు బండి ఇప్పించి బతుకుతున్నాం మా ఇద్దరు నాను ఒక హోటల్లో పని చేసుకుంటున్నామవ్వ ఈ అప్ప యా దేవునికి ఓడు యా స్వామికి మొక్కుడు మొక్కుతున్నాడు ఇప్పుడు జరుగుతుండే కదా అన్ని కళ్ళ ముందు జరుగుతుండదు వీటికే ఎక్కువ వచ్చేది యాటు గోవాలుడు ఇంతకుముందు యా స్వామిని మొక్కుతుండలేదు నాకు అవసరం లేదు అంటుండే వీటికి మాత్రం పోదామంటే చక్కని వస్తాడు మాకు అవుతుండదు బాగుండమ్మా వచ్చిన వాళ్ళకి ఉండేకి పండుకునేకి ఇచ్చే ఎవరికైనా బీద వాళ్ళకి అట్లా సాయం చేస్తారు ఇంకా ఊరుసలు దేవరులు అయితే 60-70 లక్షలు పెట్టి ఆ స్వామి పెట్టరావా కోటైన్లు పోవా కూర పోవా ఎవరు పెట్టరు ప్రపంచంలో దేశంలో మొత్తం నానుకుంటున్నా ఎవరు ఏట్లు కోసి అన్నం పెట్టరు ఇంట్లోనే ఒక కేసు అయితే ఎవరో చుట్టాలు సార్ నీళ్ళు ఎక్కువ వేస్తారు నీళ్ళు వేసి పెడతారు ఇక్కడ అసలు లేదు కదా పెట్టి ఎవరు పెట్టేది చెప్తున్నా 20 క్వింటాల వరకు అన్నా కూడా మీతో కాలేకొని పని ఏం ఓపెన్ పోలీసు వాళ్ళు ఉండరు ఆడికి పోదారు ఎవరు పెడతారు అంతరంగా చేసి మనకి 2,000 రూపాయలు అమౌంట్ లేదు నాకు మా తిరుపతి అమ్మ నీ దగ్గరికి రావాలనుంది కానీ వచ్చే స్తోమత లేదంటే 2,000 రూపాయలు నాకు ఏదో ఒక రూపంలో ఇచ్చి లాస్ట్ మంత్ 11వ తేదీ నీ దగ్గరకు వచ్చాను లాస్ట్ మంత్ 11వ తేదీ ఈ నెల 11వ తేదీ 2024 నుండి కేసు వేసినాను నా ఉద్యోగం మీద 2019లో రావాల్సిన ఉద్యోగం రాలేదు 2024లో కేసు వేసిన 2026 వరకు పోలా నీ దగ్గరికి వచ్చి పోయిన 3వ రోజుకే అపాయింట్మెంట్ ఇచ్చేదానికి పోను గవర్నమెంట్ జాబ్ 2019 నోటిఫికేషన్ ఆ రోజు నేను సెలెక్ట్ అయినా ఆ రోజు నన్ను ఏదో కారణం వల్ల పక్కకు పెట్టేశారు 2024లో కేసుకు పోయినా తేలలేదు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చిన 3వ రోజుకే ఫోన్ వచ్చి ఉద్యోగం హీరో ఎప్పుడు నీకు 2024 నుండి ఈ అమ్మకు వచ్చి పోయినా 3వ రోజుకే గౌరవంగా చెప్పుకుంటాం మాట్లాడతాం రాలేకుంటే అవ అయిపోతే రాలేదు అని మనం తిట్టుకోతాం వచ్చాయి కాబట్టి అంతమంది నక్కుంటూ వచ్చినప్పుడు ఫోటో తీసుకున్నా నా జాయినింగ్ లెటర్ 11వ తేదీ వచ్చింది చూపిస్తాను చూడండి అందరికి చిత్తూరు డిస్ట్రిక్ట్ కమిషనర్ దగ్గర మా నాన్నతో పాటు పోయి వచ్చింది మొన్న కూడా అమ్మ నువ్వు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పినావు అమ్మ 9 వారాలు 11 సోమవారాలు చేయమన్నా ఇప్పటికీ 5వ వారం పూర్తి అయిపోయినాయి 6వ వారం రేపు ఎప్పుడు నిలబడతానే నీకు మంచి జాబ్ వచ్చిందిరా నీకు నువ్వు నాకు ముఖ్యం నీకు చేద్దామని మాడి నేను చూసుకుంటా బాగున్నాం వెళ్ళిపోయినా నా జాబు 11వ తేదీ వచ్చింది ఈరోజు 15వ తేదీ నీ దగ్గర
అందుకని మా సాధి చెట్టు లేకుండా కూడా చెప్తాను చేతి చూపిస్తాను కానీ అది పట్టు నెల చూసుకొని అందరి పద్ధతి కనుక్కొచ్చాయి నీకు నిన్ను ఆడని పెడతా చేతుల మీద ఎత్తుకొని వచ్చినాం. ఇప్పుడు నడుస్తుంది, ఇంట్లో పని అంతా చేసుకుంటుంది. ఇప్పుడు ఈయనదే నాకు మొక్కున్నా నాకు చేసినావు అయిపోయింది. ఈయనది నెరవేర్చు మళ్ళా చేస్తా చేస్తా నాకు పెట్టాల మాటప్పుడు చేస్తా మాటప్పుడు నాకు పెట్టాల చేస్తానమ్మా. ఖచ్చితంగా ఇట్లా 100 మందిలో చెప్పి చేసిపోతా భార్య. ఈయన ఒకటి చేస్తా అంటే అమ్మా నాకు పని అయితే ఇదమ్మా నమ్మిది పెట్టు. ఊపిసిద్దుడు నెమ్ముందన్నాడు నమ్మి ఊపిసిద్దుడు నెమ్ముందన్నాడా లేదా ఆ గుండె పాల్ట్ కూడా ఉందని చెప్పినాడు. చెప్పినాడు సార్, గుండె ఫాల్ట్ ఉందని చెప్పినాడు. చెప్పినాడు అది నెమ్ము కూడా ఉందన్నాడు. డాక్టర్ చెప్పలేము మాతో రాసి చంపించినాడు. ఇచ్చి ఆ చెక్క పని చేసినాడు. నేను చేసినావు భగవంతుడు ఉన్నాడా అని 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 రాసి చంపించాడు. టానిక్ మందులు చెప్పినాడు. టానిక్ కూడా ఇచ్చాడు. టానిక్ గుళికలు అన్ని ఇచ్చినాడు. డాక్టర్ లివర్ కూడా వాసింది. లివర్ వాసింది ప్రాబ్లం అని చెప్పినాడు. 9 రోజులు బంకీరాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు దంచి మేపాలు ఒక 20 కోద్దాం. మీకు ఇటుక చెప్తా ఒకసారి దొరుకుతుంది నేను ఎప్పుడే చూసుకుంటే నువ్వు ఉల్కా కట్టబడతావు. ఆ వాపు పోతుంది, ఏ వ్యాధిని పోతుంది. బాగా అయితేనమ్మా ఇప్పుడు ఒక 80,000 అయిపోయినాయి. 80,000 అయిపోయినాయి. 80,000 అయిపోయినాయి. ఇవ్వలే నేను చెప్పిన 20 రోజు బంకీరాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు 21 ఒక 20 కూడా కలరాలి. అది కానీ తొలి చేత తలపాకు దంచి ఉంటుకోతాం. గుళ్ళాకులు ఇస్తాం దంచు దంచిరా మొత్తం జయశ్రీ అన్ని పేసి జయశ్రీకు తొలి చేత తలపాకు ఉంటుకోవడం. ఇది 20 కాదు, అది 20 కాదు, అది అన్ని 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 21 రోజులైనా అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. అమ్మ బాగా అయితే నీకేమని మొక్కో నీ పని అయినాక అనుకునే బిడ్డ బాగైంది, 3వ బిడ్డ బాగైంది, నాకు బాగైంది. అట్లా మనకు పరిచయం కాబట్టి బాధపడుతుంటే తోలుకొని ఇస్తే ఒక ఆయనకు మాటలు లేకుండా తలకాయ వీడియో తీసి అక్కడ ఏమేమో చేసినారా అనేది అది దుష్ట శక్తి ఉన్నదని బాగా చేసినావు. గర్భవతి ఉంది, డెలివరీ గారి ఇంటికాడ అయింది. ఒక ఆయన గొంతు గడ్డ పుట్టింది, నొప్పి తగ్గింది, ఇంకా గడ్డ కరిగేటట్లనే ఉండదు. అది ఒక ఆయన మూతి చెత్త వదులుతాక ఆయన బాగైంది. హైదరాబాద్ ఆయనకి ఏం 41 దినం ఆంజనేయ స్వామికి నవగ్రహాలకి తొలిసాకు తమలపాకు ఇదే తిన్నది. బాగైంది. ఈ అమ్మ వండించిపోయింది. ఒగురాయమ్మ పెట్టింది. కన్యాయమ్మకి కానీ వండించిపోయినాను. హైదరాబాద్ ఆమె ఎత్తొస్తే ఉక్కులు ఇస్తుందట. అవు ఆయమ్మ తోటి రావుతాక అవుతాక పోయింది. మాకు కనపడేటట్టుంటే చేసేంత వరకే అవుదు బండారం నిమ్మకాయ 41 దినం నవగ్రహాలకి ఆంజనేయ స్వామి తిరిగాడు. ఆంజనేయ స్వామికి ఆకలి పూజ కట్టిస్తే యమా దౌలా ఉండాము ఉద్యోగం చేస్తాను. నా మొగుడు వంటర మాస్టర్ అతని వచ్చినప్పుడు ఆవుకు ముడిపించేస్తామని చెప్పినారు. మరి కాన్పాయన ఆయనకి తలకాయ మాటలు లేదు, మన ధ్యాస లేదు. ఆయనకు కానీ బాగా అయింది స్వామి. అట్లా
మరి నీకు ఇస్తే నీకు పక్కన వాయిపెట్టి పడేస్తుంది. అంత నువ్వే కాపాడతావు, నిన్ను నమ్ముకునే అమ్మాము. ఉందని అత్త పాలు అత్తకి తినిపించింది వేడు బాణం వాడొద్దు. ఆడ నుంచి బాణం తీసుకొచ్చి అత్త కోళ్ళు తింటే బాణం. అత్తకి కోళ్ళకి కూడా అదే కదా నువ్వు మాకు చెప్పాలి కానీ నీ మమ్మల్ని అడిగి మేమేం చెప్పుకున్నాం. ధనాసిద్ధం భూమికి ఎవరిని అన్నం కింద పట్టినా ఆచిద్దండి. వాళ్ళు పెట్టిన కింద పడితే ఎంత మంది కింద దాన్ని ఆచిద్దండి. ఎవరు పెట్టిన ఎంత మంది కింద దాన్ని ఆచిద్దండి. పెట్టే అన్నం మీద కింద పడతావు. ఓం ఇంతమంది ఆడుకోదు, దాన్ని తీసుకోకూడదు. ఇల్లు ఏమని బయలుదేరినాము అప్పటి నుంచి కూడా సతాయిస్తాను. ఇట్లా అమ్మవారు పోవాలి తప్పక భిన్నా కూడా మెత్తగా అయిపోయింది. ఏం కాలే ఈ బాబు ఏం చెప్తే దొరుకుతుంది. ఈ బాబా నీ పని అవుతుందంటే అవుతుంది, కాలంటే కాదు అట్టు బాబు కొట్టద్దండి. కొట్టం లేదు. చేసే కొట్టండి. అమ్మవారి పేరే జ్ఞాన ప్రసన్నాంబ. ఈ బాబు ఏం చెప్తే దొరుకుతుంది, ఏం చెప్తే దొరుకుతుంది. బాగా గుర్తుపెట్టుకో. అమ్మ 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 రకం లేదు. 3 నెలలు అవుతుంది, 3 రోజులు అవుతుంది. అమ్మవారు 3 రోజుల నుండి పలుకుతానండి. ఇంత బండా కట్టుకొని నేను అక్షం చేసిస్తా. ఇది పెట్టు, నేను అక్షం చేసిస్తా. బాబా దీన్ని డైన్ పెట్టుకోమా. అక్కడ చూడమ్మా. సుందరలక్క కనపడుతుంది. విషా చెప్పు. బాలా చిపిరా సుందరలక్క కనపడుతుంది. తీసుకో పైన ఇక్కడ అమ్మవారిని ఎట్లా బాబా బాబా అమ్మవారిని ఎట్లా కరెక్ట్లేదు. నీ డేటు ఎంత ఉంటాయి. అవునా అయితే నాకెట్టు కొత్త ఈ డేట్ వెనక ముందే నాకెట్టు కొత్త. నువ్వు మీటికి వచ్చిందా మరి నాకు నాకెట్టు కొత్త. నువ్వు చూసింటావా నీకాయ మనం కొట్టలా, మాంకాయ నువ్వు కొట్టలా. మీకు ఉరువులు చిక్తాయా? ఆ ఉరువులు సార్ డేట్ ఏముందో తాగచ్చు. డేట్ ఏముందో తాగాల. ఉడకబెట్టుకున్నావా? ఆ ఉరువు పూలు తినొచ్చు, దాని చాట్ తాగొచ్చు. నీ డేట్ కరెక్టే. మళ్ళీ నువ్వు 11 సంవత్సరాలు పుట్ట భావించు. పుట్టకు పాలు వేయను అట్లా బాగా చేయబట్టుకుని ఇట్లా పొందుతావా. నువ్వు బాగా చేయబట్టు ఈయన చేయని పట్టుకొని ఇట్లా వంచాలి ఇద్దరు కలిసి. 9 పక్కన వేయడం, 10 పక్కనే పైకుంది బాగు, 10 పక్కనే పైకుంది. వేరే వేరే బొక్కలు ఆ పుట్ట చుట్టూ 9 పక్కనే వేయడం. సరే అట్లా 11 సంవత్సరాలు చేయండి. 12 రోజులు తాగండి. ఇప్పుడే కాయ మార్చుకొని కొట్టండి. ఇది గుర్తుపెట్టుకో. నాకు 22 రోజులు ఎంతో చెప్తారా? 22 రోజులు
నాకు ఎంత చేస్తారా వచ్చిందే అది సేమ్ చూసి నవ్వుతుంటారు ఇక నేను కలుసుకుని మొక్కడానికి బాగా అయింది నీకు అటు గంటలు ఇంకా ఆల్రెడీ తెచ్చిచ్చింది ఇంత బండారు నిమ్మకాయలు తెచ్చిచ్చిండే ఇంకా చెడగొడదాం అనుకోండి ఇంకా అందులో వేరే వాళ్ళు సూడి అంటే ఏమో ఎట్లా చెప్పాలి ఇంకా చెప్పి ఫోన్ చేసి నిమ్మకాయలు బండారు తీసుకొచ్చి చల్లి చీరలో నిమ్మకాయ పెట్టి ఇంకా తీసుకునే ఎకరా 10 గిట్టాలు శనిలే ఎకరా 10 గిట్టాలు చెడగొడదాం అనుకోండి పడే నీకు తెలిసిన రోజు 2 రోజులు చూడండి వీటికే నేను రోజులు అయింది కరెక్ట్ గా ఏంటి అని కాదండి నీకు తెలియలేదంటే అట్లే ఊరు పడుతుంది ఆడికైనా కానీ ఎకరాకు 10 గిట్టాలి 4 ఎకరాలు 40 గిట్టాల శనిలో ఫస్ట్ తీసుకొస్తున్నా ఇప్పుడు శివరాత్రి బుద్ధి చేస్తారని చెప్పి తొందరగా సాధారణ వస్తుంది అందులో వచ్చి మన్నాతురు వీళ్ళు అసలు వెనక్కి తప్పుతూనే ఉండవు అమ్మగారికి ఎట్లా అంటే నన్ను తెస్తాగానే బండారు ఇంత నిమ్మకాయ తీసుకొచ్చా సేమ్ కలిసి నిమ్మకాయ పెట్టి పిలిచాను ఈ బండారు నిమ్మకాయ తిట్టుకుంటూ ఇది నువ్వే చేసి అంత ఇది ఎదురు తిట్టుకున్నాను అరిసి ఇంకా చేను పక్కల ఇంకొక ఆయన వచ్చింది చూడడం ముందు ఉండేది నెల పైన వెనకైంది ముందు కొట్టినావు కదా చూడుకి వారం ఇంత వారం పోయి చూస్తే 2 బాగా అయింది 40 క్వింటాలు అయినాయని చెప్తున్నారు ఉద్యోగం కానీ కోర్టు కేసు కానీ ఎవరు ఉద్యోగం కావాలంటే చెప్పు బాగా ఎవరికైనా కానీ ఉద్యోగం కావాలంటే 9 పట్టుకుని మంది కాదు అని పట్టుకుని ఉద్యోగం రావాలి నా గుడి కాడికి వచ్చే ఏ కోరితే జరగాలనే వస్తున్నాయి మరి చేస్తున్నానే అందరు వస్తున్నారు ఇచ్చే కొట్టండి ముందు ఆ కుటుంబం సేమ్ ముగ్గురే అమ్మా వాడిని కూడా గుర్తు తిప్తా అనుకో వాడిని ఎక్కడ దొరక చేస్తా సర్లేవా వాడిని ఆడన్ని నీ కాక దొరక చేస్తా సరే బాగా చూసుకో వాడు ఎక్కడనే నీ కాక దొరక చేస్తా అమ్మ బాగా కూడా ఎత్తి అని అనుకో తప్పని ఉండే కాదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెల్లకాంబడండి డాక్టర్లు అవి ఇవి చెప్తున్నారా హాస్పిటల్ తిరుగుతున్నారు అన్ని పోయాయి కిడ్నీలు ప్రాబ్లం ఉంది గుండె వీక్ ఉందని చెప్పినారా అన్ని పోగొట్టా అన్ని నాతో కాన్పడం లేదు అన్ని గుండెది అన్ని పోగొట్టా నాతో కాన్పడి ఏంది లేదు నేను చెప్పినట్టు చేయండి ఇందుకు తాతనే అవునవా తాగుతున్నావా 4 బిడ్డలు వస్తాను రైటే ఇందుకు తాగుతున్నావా ఇందుకు తాతనే అవునవా మేము మేపని చెప్తా సిక్తాయావా ఒక 21 రోజు కంటే మేపలు పెట్టచ్చు సరే 21 రోజు మేపలు అన్నం పోసుకొని మేపలు తినడం అన్నం పెట్టావా అన్నంలో సరేలేవా ఒక ఆకు పెట్టినట్లా అట్లా ఒక ఆకు పెట్టినట్లా ఆకు పెట్టిన కడపలే అన్నం సరేలేవా పాలన్నం పెట్టలేదు నాకు పాలు పెట్టి పాలు అన్నం కలిపి పెడితే వాడు ఉప్పు అంటే ఉప్పు సరే 2 ఉప్పు అయింది పాలు ఎక్కేసి అన్నం తిన్నాక ఈ లివర్ దెబ్బ తింది అవ్వ ఏం మింగలేడా వచ్చి ఏం అట్లే అంటాడావా నడచలేడవా ఏం నేను గడకేస్తా మళ్ళీ ఎప్పుడు తాగకూడదు చెప్పు గడికేస్తా తాగలేవా లివర్ దెబ్బ తింది నేను చెప్తాను నాతో అవుతుంది దానికి తొలిచా తలపతే జై శిరమయ్య వెనక తొలిచా తలప నూనె తగ్గిండేది ఈ దొమ్మలకి
కిడ్నీ దెబ్బ తిన్నాడు ఇది బాగా అయినాక అన్ని సాంకి వేసి మొత్తం అనుకోండి సరేనా వేస్తాం లేవా ఆంజనేయ స్వామికి వేసుకున్నాను చేయాలా సర్లేవా మీరు చేస్తే మీరేండి లేకుంటే స్వామి మీరు కావాలంటే మాకు వస్తుంది సర్లేవా అంటే మనకి మనం చేస్తే మీరేండి సర్లేవా లేకపోతే చేయగానే మాకు వస్తుంది సర్లేవా ఇది చేసుకో సర్లేవా మీరు ఖచ్చితంగా మీరు చేసుకుంటేనే మంచి పప్పత్తి సర్లేవా నెలకనే ఎక్కువ నెలకన్నా ఎక్కువ ఉండడా అట్లా చెప్తే ఎట్లా మేకపాలు అంటే ఏందనుకోండి దాకా ఆయన చెప్పిండు 20 రోజుల్లో మీరు క్లీన్ చేసుకుంటే పక్క తాడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి పాలు ఉప్పు అన్నము పిసికి కానీ మిగిలిన మీరు చేస్తేనే పెద్ద పని కాదు మన పిల్లలు గడ్డి తినిపిస్తారు అట్లా అంతే మీరు బతికించుకోవాలనుకోండి బాగా మీరు ఖచ్చితంగా కంట్లో కూడా మేకపాలు ఉండండి పడుకునేటప్పుడు శుక్రవారం సీసాలు పిండించుకోండి శుక్రవారం సీసాలు అట్లాంటి పిండించుకొచ్చి కంటికి మన డ్రాప్ అయిన కంటి ఇది తెల్ల కావాలండి అన్నం కూడా పోదు అన్నం కూడా పోదు ఇది తెల్ల కావాలండి ఎట్లా ఊర్లో పాలు మేకలు ఉంటాయి కదా కావాలి కనుక్కోలేకపోయినారు 3 పూట్లు పెడతాండి ఏం కాదు కావాలి కనుక్కోలేకపోయినారు తెల్ల కావాలండి తెల్ల కావాలండి ఆకలే కదా జీర్ణాశయం దెబ్బతింటారు అవ్వ నువ్వు బాగా చేస్తావని వచ్చినమ్మ వీడియోలో డాక్టర్లు చేత నీ కాడికి వచ్చినమ్మ తిరిగి వచ్చి నీ కాడికి వస్తారు కర్నూలు అన్ని తిరిగి వచ్చినాం కదా 2 ఏళ్ళ నుండి హైదరాబాద్ కర్నూలు అన్ని తిరిగి వస్తున్నాము బంగారు పెట్టినరా బంగారు పెట్టినారా జాతి చేసుకో మళ్ళా నీ బాగా అయినాక నీ మొత్తం నిలబడినాక ఇది ఎంతమంది ఉన్నారో జాకెట్లు ఇంకో బస్సు వచ్చి అందరికి ఇప్పుడు నీకు ఇది నిలబడాలంటే ఇది నిలబడాలంటే నీకు ఇది అందరికి నువ్వు గడ్డ ఉన్నాక నువ్వు మంచిగా జాకెట్ తీసు కుంకు బస్సు ఇస్తలేవా జాకెట్లు కుంకుమ బస్సు ఇది ఎంతమంది ఉందో బాగా ఎంచుకొని అట్లా మిగిలిన చింతలా ఎక్కువగా తెచ్చుకొని మిగిలిన చింతలు అందరికీ అంత కరెక్ట్గా ఎక్కువ వాళ్ళకి కుంకుమ లేకుండా తీయకూడదు కుంకుమ ఉండాలి కుటుంబాలు కొట్టే వెళ్ళాలి వాళ్ళు కొట్టే వెళ్ళంతే ఇది గుర్తుపెట్టుకో తప్పేం లేదు మళ్ళీ వాళ్ళు పట్టుకోవాలి లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఒక 20 రోజులు పాలు కలిపి పెడితే దంచి జై శ్రీరామ్ దిక్కు ఇప్పుడు అప్పు దండి అప్పు దండి చేసుకున్నామా అది అన్ని చేసుకున్నాం చేసుకోవడం అప్పులు ఈయన అవసరమే చిన్నట్టు 10 లక్షలు పని చేసేకి ఎవరు లేరా ఆయన 10 లక్షలు పెయిన్ అయిపోయినాయి 2 ఏళ్ళ నుండి చూస్తున్నాం 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కర్నూలు అయిపోయింది హైదరాబాద్ 3 లక్షలు పెట్టుకున్నాం నెలకి ₹1,00,000 అవుతుంది ఒకటికి నెలకి ₹1,00,000 పెట్టి చూపిస్తున్నాం కూడా మంచి కుల పడుతున్నాడు ఇంకా కుల పడుతున్నాడు ఇంకా కుల దోశ తినిపించు తిన్న డైలీ సోమవారంలే బుధవారంలే బేసవారంలే 40 కిలో పాలు 40 కిలో గుడ్డు ఏడాడు పంజా 40 రోజు గుడ్డు ఆమ్లెట్ దోశ కాదు మళ్ళీ పాటిస్తాం నేను అన్ని సంగతి చెప్పుకుంటా ముందు కడిగేసుకో
మనం అనుకున్నాం ఇది గడ్డవాడ వరకు ఈ గడపడినాక మళ్ళీ పాటిస్తాం. అందుకే మీ ఇంటి అన్ని సమయం చేసుకుంటా అడిగింది నేను ఊరికా గుర్తు ఆంజనేయ స్వామి మీరు భక్తులు కాబట్టి మీ ఇంటి దేవుడు కాబట్టి ఆంజనేయ స్వామి వేసి వేయాలంటే అతను వరం ఇస్తాడు, జీవం ఇస్తాడు. సంజీవుని దంచి బొమ్మలకి తిక్కండి గుడ్డలు ఖచ్చితంగా చేస్తేనే పాలపిండాలు అట్లుంటది. సర్లే నమ్మకాలు అంతే అంతే ఇవన్నీ చూద్దాం. ముక్కుని మీద నా పనులు అవుతాయి అంతే సిద్ధి 2 ఊర్లు అయింది సిరి తింటాలే అని అండ్రి పొగలాయి పుట్లో సందుకని ఏమవుతా సిరిత అవుదేం చెప్తారు అవే ఉంటాలని మళ్ళీ మా పిల్లని బుడికి పంపిస్తే సిరి గోగు పైన ఉంది ఇట్లా ఈయన కూడా గోర్లు 2 రాత్రికి అక్కడే ఉండే అడిలో ఆ 10 మళ్ళీ పట్టుకొచ్చి పిల్లడు చిరుత గోగు అది మామూలు తాగొద్దా చిరుత పైన కట్టు అది కింద అడివి ఆడే ఇంకో చెట్లలో 2 దినాలు ఆడే ఉన్నాయి 3వ నాడు పట్టుకుని వచ్చినారు మా పిల్లలు నా పిల్లలు సరదాగా పడుతుంది ముత్యాలమ్మంటే కుండు పగలు కొడితే ఎన్ని ఉడుకులు అయితే అన్ని ఉడుకులు కావాలా ఉన్ని లేకుండా మొక్కని పోతూనే ఉంటాను వచ్చినప్పుడు నమ్మకం పెట్టుకుంటే ఏం కాదు చెప్తా మళ్ళా ఉన్నట్లు పడిపోయి 9 రోజులు లాగంటే బాగున్నాను ఇప్పుడు బ్యాంక్ నువ్వే గొర్రెల పోయినాను ఊరికే షట్టాలు తోడుకుంటున్నాను మాట్లాడకుండా అట్లా పడిపోయినా మళ్ళీ అట్లా ఆసుపత్రికి తోలిపోయినారు మళ్ళీ ఆసుపత్రిలో కూడా అట్లా పడిపోయినా మళ్ళీ ఇటు తోలుకురామని చెప్పింటే ఇటుకు వచ్చినాక 9 రోజులు రామన్నాడు బాగున్నాడు మరి ఎప్పుడే లేదు అట్లా అట్లా ఊరికే పడిపోయినా అటు తాగన్నా అప్పుడు ఒక చెట్టు ఇచ్చింది నాకి రాకు ఎల్లిపాయ జరిగనుకో అది వాడండి ఎవరైనా ఇది రాకుండా సిద్ధి లేదు బంకి రాకు ఎల్లిపాయ మిరియాలు ఉప్పు దంచి అట్లా ఒక 20 అట్లా ఆ పచ్చి మాత్రం తీసుకున్నది ఎవరైనా చేసుకొచ్చింది ఈ బంకి రాకు ఎల్లిపాయ మిరియాలు ఎవరైనా తీసుకోవచ్చు నాకు వాళ్ళ నేను చెప్పినాక వాడినావు నువ్వు కట్ట వాడినావు బాగున్నాడు ఏం లేదు మనం నువ్వు ఎప్పుడైతే నాకు వచ్చి చేద్దావు నాకేదో సాయం చేసిపోతావు నువ్వు ఊరికి ఎప్పుడు నువ్వు ఊరికి వచ్చినా నువ్వు నాకు ఈ సాయం చేయండి పో నాకు ఇస్తున్నాడు మంచిగా అయింది ఆయన క్యాన్సర్ వచ్చింది గొంతు క్యాన్సర్ అయితే ఇక్కడికి రాగానే మంచిగా అయింది 1 సంవత్సరం అయింది ఆ అబ్బాయికి బాగా అయింది వాళ్ళు చెప్పలేరు అడ్రస్ అడిగినా అని చెప్పలేరు యూట్యూబ్ లో చూసి మళ్ళీ వాళ్ళని బట్టి మంచిగా అయిందమ్మా మరి అలా జైరాబాద్ నేనేం హైదరాబాద్లో ఉంటాను జైరాబాద్ దగ్గర చిలకపల్లి బాగా ఆయన తమ్ముడు వచ్చిండు వాళ్ళని అడిగినాను 2 నెలల ఆ పాపకు బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయినాం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్లు బతకదింకా అని చెప్పారు నేను యూట్యూబ్లో చూసి వాళ్ళకి ఫోన్ చేసి ఈమెకు కిడ్నీలు పాడైపోయింది ఏం కాదు నేను చూసుకుంటాను కదా నాతో అవుతుంది దానికి తొలిచేతలు దంచి కంట్లోకి తొలిచేతలు దంచుతావే జై శ్రీరామ్ అని మగ వస్తుంది మగవాడికి ఒకటి చెప్తాను ఏమి ఆ తొలిచేతలు బాగా దంచి కొబ్బరి జై శ్రీరామ్ అంటే మగానికి ఆ కిడ్నీకి దంచినా ఇదంటే బాగా అయినాక మీకు మేక పండిస్తాను మీకు కంట్లో వెళ్ళాను ఒక 20 కిలో కంటి పిండు బాగా అయితే ఏమో ముక్కోండి వాళ్ళు దాటు వాళ్ళకి భయపడిస్తాను నేను ధైర్యం చెప్తాను నువ్వు నా మాట ఉంటే పుట్టిన నా మాట పుట్టింది నువ్వు వాళ్ళ మాట పట్టించుకోద్దు నా మాట నువ్వు ఖచ్చితంగా బతావు ఖచ్చితంగా
నువ్వు నా దగ్గర డ్యాన్స్ చేస్తావు నాకు చేస్తావు మళ్ళీ బాగా కావాలని బాగా కావాలి ఎట్లా ఆడాలని నువ్వు నాకు చేస్తావు నా చేతులు నాకు చేస్తావు నువ్వు నా చేతులు నాగనేలా నా చేతులు నాగనేలా 2 నెలల సంది నవ్వలేదు అసలు ఈరోజు నవ్వుతుంది నా చేతులు నాగనేలా బాగైతే కదా ప్రాణం కాపాడతాం అట్లాంటి వాళ్ళనే కాపాడాల నేను గడిగేస్తా నేను గడిగేస్తా నాతో ఇద్దాను లేదమ్మా అమ్మా నా బాగా నీ చేతులు నాకు పెట్టాను ఏమైతా చేస్తాను బాగా బాగా కొడుకోమంటావు నన్ను పెట్టావు ఇంటికి మనిషి ఇక్కడ నేను కాదు నేను చేస్తాను నాయన ఎత్తలేను నాగనేస్తాం కంటే 20 అక్కడ పిండు 20 తొలి చేస్తాను వరకు దంచు చీరల దిక్కు మగాని దిక్కు చేతి దిక్కు మొత్తం దిక్కు మొత్తం ఏం కాదు నీ బాడీ అంతా వాపోతుంది వాపు లేకుండా పోతుంది సరేనా వాపు వచ్చేదమ్మా చేస్తామా వాపోతాను పైన మొత్తం బాడీతో వాపోతాను నేను అక్కడ ఇస్తాను నిన్ను తొలిచాకేసుకో కొంచెం కప్పురు కప్పురు నేను నాన్న అవుతుంది డ్యాన్స్ అని ఇప్పిస్తా నువ్వు దాటి మన అమ్మతో నా మాట నమ్మను ఎంతమంది కడిగేసిన ధైర్యంగా నువ్వు ఏమైంది వాడు పచ్చగా తిను అంతే గోంగూర తినొద్దన్నారు కూరగాయలల్లో పండ్లల్లో అన్ని మానేమన్నారు ఉప్పు తినొద్దన్నారు అసలుకి ఉప్పు తింటే అసలు బతుకు 3 నెలల కంటే ఎక్కువ అన్నారు ఇంకా ఇప్పుడు 2 నెలల సంది ఉప్పు కానీ ఏం లేదు కొంచెం ఉప్పు తినమను ఏం లేదు నువ్వు పెట్టు కోలుకోబండి నువ్వు పెట్టు నువ్వు ఏమని పెట్టు పెట్టు డాక్టర్ నమ్మదు ఏమని నమ్మేడ అని తినక గోగాకు వంకాయలు తినద్దు అని తినేసి వంకాయలు గోగాకు పెట్టి అని తినేసాయి వంకాయలు బాగా తినద్దు ఎప్పుడు తినద్దు అన్ని తినక నేనే చేసుకో కంట పెట్టుకో 20 రూపాయలు ఇంత పెట్టుకో శివాయ జయ హనుమ వీరభద్రయ్య చిన్న బ్రహ్మయ్య తిను మస్తాన్ తాత తిను తల్లి గంగమ్మ తల్లి పాతాల గంగమ్మ ఎక్కడున్నావో ఆ శరీరం ఏమన్నా కొట్టుకోవడం వల్ల గంగమ్మ తల్లి ఎక్కడున్నావో పాతాల గంగమ్మ ఎక్కడున్నావో ఆ శరీరం కన్నిగా అంత కొట్టుకోవడం వల్ల తల్లి గంగమ్మ తల్లి కన్ను కొట్టేస్తుంది ఈ కాయ తిన్నప్పుడు గంగమ్మ తల్లి ఈ కాయ పెట్టు నువ్వు కాయ తినవు గంగమ్మ తల్లను అని ఈ కాయ తినడం గంగమ్మ తల్లను మీరు ఏం గంగమ్మకి కూల చేసి బోనం పెట్టదు తిప్పను టమోటా చేనులో ఏం పెట్టిందంటే టమోటా పెట్టండి చెప్పినావు టమోటా పెట్టేసినాము బాగుంది ఆ నమ్ముకుంటేనే మాట వచ్చినాం మాకు అదే చెప్పేసినావు నువ్వు టమోటా పెట్టి నేను లేపుతానని చెప్పేసినావు అంతే మాకు చేనులో పని రాదని పిలుచుకొని పోయినాము మా చేనులోకి వచ్చి చూసినావు
టమోటా పెట్టని చెప్పొచ్చినావు అంతే. టమోటా పెట్టినప్పుడు బాగుంది. అదే దాంట్లో నీళ్ళు వెంగమ్మ తల్లి అట్లా లోపల ఇత్తనాలు సాము అట్లా శివలింగం ఉన్నట్లే కదా మాది కనపడుతుంది అంత బాగా ఇంకా లింగం దాచిపండే కానీ లింగమే అది లింగం ఉన్నట్లే మళ్ళీ నువ్వు చాలా బతుకుంటే ఎప్పుడు పోతున్నావా వంకాయ గోగ తినద్దు నువ్వు అని తినవు. ఇంతమందిని చూసినా కాబట్టి నా కళ్ళతో ఇప్పుడు నమ్మకం వచ్చింది. నేను నమ్ముతా అంటాను. నేను నా ముత్యాలపల్లి నా ఇక్కడ కాదు, నా ముత్యాలపల్లి ఇక్కడ కాదు. అరే గౌడు ఉద్యోగం అంటే పట్టుకున్నాను కదా మనం, పట్టినది కాదు. అది కానీ సంతానం అంటే నీ డేటు ఎంత ఉంచేస్తాను. నీ డేట్ కట్టలేదమ్మా, నీ డేట్ కట్టాడుందమ్మా, నీ డేట్ కట్టాడు. అవునా కాదా? అవును. మరి అయితే నాకు కట్టవచ్చు. నీ డేట్ ఎంత నాకు పదకొండు సోమవారం పుట్టబారం వెళ్ళ. నీ డేట్ కరెక్ట్ కావాలంటే నువ్వు చేద్దాం 12 రోజులు డేట్ ఏముందిగా ఆ నీళ్ళు పోగొట్టి సంతానం. సరే అమ్మా, తాగుతాను. ఉద్యోగం అంటే పట్టినీకి అనుకోవాలి. ఇది ఇది మాత్రం బావును టెంకాయ నాకు కాగొట్టాల. సరే బావ నీ కాయి బాగొట్ట బాకాయలు కొట్టరా. సరే పుట్టకింద 11 సోమవారం ఇది గుర్తుపెట్టుకో. సరే నాకు ఇప్పుడు ఎంత చెప్తావా? నీకు మార్పు ఉంటే ఉందనం మార్పు ఉంది. అప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఉంది. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పోలే ఇంకా డాక్టర్ ఫస్ట్ కామూర్లు మించిపోయినవి జాండీస్ లివర్ చాలా ప్రాబ్లం ఉంది, టాబ్లెట్లు తినాలా అనేది. టాబ్లెట్లు పిండుతాం. కామలు పోతాయి. ఆ కామలు పోయిందంటే మంచి ఆటోమేటిక్ నువ్వు సచ్చిగా నువ్వు సచ్చి మా బతినట్లు కూడా బతికట్లే. వాళ్ళ అమ్మ కూడా సొల్లదు. వాడవు నా అందరిలాక్క కాదు ఈడ అమ్మ కట్ట మీద నువ్వు చేతులకు చేసినాడు. నా నోటు బాగా వాడి వాడిపోతుంది. అప్పుడు నా నోటు రాకు గెలుతాదంటే గెలుతాది, వడిపోతాదంటే వడిపోతాది. అట్లా నీది ఉంటే గెలుతావంటే గెలుతావు, ఓడిపోతావు ఓడిపోతావు. మాట అంటే మాట, ఇది ఉంటుంది మాటకు తిరగలేదు. నువ్వు ఆ జ్ఞానం నాకు ఇచ్చావు, అదే వరం నాకు. మొన్న కూడా వచ్చింది కోసికి జాతర పోయి మరి సాయంత్రం వచ్చి మొక్కుకొని ఇప్పుడు నిలబడుతున్నాను. నిలబడుతున్నాడు. అందరికి తెలిసే, ఇక్కడ ఉండే వాళ్ళందరికి తెలిసి మొక్కోండి ఎప్పుడు బాగా బింబాలిక్స్ పెట్టి అన్న చెప్తున్నాను. పెళ్లి కాలం పెళ్ళినా మా సంతానం పడింది. ఒడిమి లేక ఇప్పుడు ఈ పిల్లగాడి పని జీవనార్థిస్తాను. ఈ పిల్లాడికి ఏం జీవనార్థి పెడతాను అబ్బా. మీ కుటుంబంలోనే మీ వాళ్ళనే ముత్యాలమ్మ పెళ్లి చేసి సంతానం ఇచ్చి ఈ పిల్లగా ఆడబెట్టారా అని మీ వాళ్ళందరికీ తిరగాలి ఉంటారు. ఇంట్లో చదువుకొని ఉద్యోగం వచ్చారు కదా మన కప్పమంట 3 మంది చెప్పింటివి నువ్వు ఫోన్లోనా చూసింటి. అదే ప్లీజ్ మల్లెపూలు దొంగతనంగా పెట్టుకొని చూపించింటి. మల్లెపూలు ఇట్లా అందరూ వాటిని ఎత్తుకండ్రి, సాయంత్రం పోయి ఏడని చెట్టు పెరుపుకొని 3 చుట్టి పోమని మోని బాగా అవుతుందంటే చూపించింటి. బాగైందవ్వ, బాగైంది వెళ్ళాడా అనంతపురంలో. బాగైందవ్వ, బాగైంది.
ఎప్పుడు ఇంకా ఈ గుండె దుంది ఆకలిస్తాను 9 ఆకలు ఆ గుండె నొప్పి ఎప్పుడు లేకుండా ఆట ఎప్పుడు 10 ఆకలిస్తా 9 ఆకలు సరే ఎప్పుడు గుండె కాకుండా సరే ఈ గుండె నొప్పి ఎప్పటికి రాకుండా ఎప్పుడు లేకుంటే అన్ని సార్లు వేసి ఇస్తాను అనుకో అది అవుతుంది అది ఉండకూడదు పూర్తి ఏం లేకుండా వాళ్ళ ఆ గుండె నొప్పి మాట మంచి బతికేది లేకపోతే గుండె ఆడతాంటే మంచి బతకడు. నువ్వు ఎట్లా చెప్తా మళ్ళా జనం కదా ఖర్చు అనుకోని నాకు 9 ఆకలు ఇస్తామా ఆకులో దీంట్లో తొలిచాక 9 రోజులు జై శ్రీరామ్ తిక్కినాక అంగి తిక్కి అయిపోయినాక జై శ్రీరామ్ ఇట్లా జై శ్రీరామ్ అని ఇట్లా జై శ్రీరామ్ ఇట్లా అంటే గుడి చేసినట్టు ఆయన గుడి చేసినట్లు ఆయన ఎప్పుడు కూడా అట్లా చేసామమ్మ బాగుంది. నాకు ఎప్పుట్లేడా ఈ 15 ఏళ్ళ నేను రాబట్టి ఇప్పుడు కాదు. నేనే ఇట్లా అందరి దగ్గరికి వచ్చి కొడుకున్నా కూడా నాకు కొడుకు అయితే నీ పేరు పెట్టుకుంటానంటే అట్లా పెరిగే కొద్ది నీ సంసారం బాగుందన్న పెరిగే కొద్ది బాగుంది. చేను కొనుక్కుంటుంది 15 లక్షలు పెట్టి రాగిడి మాట నాకు మాట పెరిగే కొద్ది నీ సంసారం ఎక్కుతుంది అన్నావు నాకు మాట. సిప్పిగిరిలో చెప్పినావు నువ్వు నాకు కొండ కింద సిప్పిగిరి కొండలో చెప్పినావు సన్నపిల్లని దొరకబెట్టి కొద్ది నీ సంసారం అంత ఎక్కుతుంది అన్నావు. అట్లా ఎక్కుతుందావు అట్లా ఎక్కుతుంది కొన్నా మనిషి ఆస్వాదించి గడ్డ పడితేనే భూమి కొంటి పంటగానే వచ్చి 14 క్వింటాలు శనగలైనా 2 ఎకరాలు పాయిపోయాను ఏడ్చుమే 2 సార్లు ఎత్తుకుంటే ఆయన 3 తెలిసిన బండారేసి ముందు కొడుతాను బంగారు ఇది మళ్ళీ 2వ బారి ఎత్తుదాం అనుకోండి అదంత కదా మళ్ళీ సోమవారం నాడే పోయి బాధపడుకుంటూ వచ్చినాను మంగళవారం అంత అదే మలిసింది అదే కాసింది ఇంకానే అనుకున్నాను. లచ్చినంగా ఉందవ్వా బాగుండము సంతోషం బాగుంది. మేము ఆయన సంఖర్చు ఎంత అయితే అంత ఇస్తాము. ఇప్పుడు మాట 10 మందిలో నాకు ఎంత అన్నా పోనీ నా మోనికినేమో ఎక్కువ కాదు. నాకు ఆయన సామి వేసి ఎంత అన్నా పోనీ నేను ఆ పొద్దు దచ్చిని పెట్టి ఇచ్చిపోతా. ఆయన ఇంకా ముందే ఇచ్చిపోతా. మాకొద్దు ముందుకు మాకు అవసరం లేదు. దాన్ని కూడిస్తాను ముందుకు మాకు అవసరం లేదు. దాన్ని అంతే నా పద్ధతి ఏనా ముందుకు తీసుకోవద్దు అప్పది నా సైతం చేసి లెక్క నిలబెట్టవచ్చు. ఏనా కరెక్ట్ లేదు మానవైన పాల్గొనట్టే అంతకంటే ఏంది ఆ గుళ్ళకి లాభం చెప్పేది ఈ కూడా చెప్పకూడదు. చెప్పచ్చు మీ కోటగా దగ్గర పడింది మీ కోట దగ్గర పడింది మీ అంటే ఎవరో దొరికొచ్చినామా పిల్లలు మన ఉద్యోగం అంటే పట్టు అని అనుకోవా ఉద్యోగం ఫస్ట్ జీతం నీకే ఉద్యోగం 90,000 ఉంటా చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆర్మీకి పోయినారు డాక్టర్ ఉద్యోగానికి పోయినారు. చాలా ఉద్యోగాలు వచ్చి వచ్చి చెప్పిండే దానికి సాఫ్ట్వేర్ అయినారు, ఇంజనీర్ అయినారు, అందరు అయినారు. మా రైల్వే ఉద్యోగస్తులు కూడా అయినారు చెప్పిండే నీ మహిమ అమ్మా. మాకు తెలీదు, మాకెట్లా తెలుసు అది మాకు తెలియదు కదా. నువ్వు ఎట్లా చెప్తావు ఈ లోకానికి తల్లివి నువ్వు. ఏది ఏం చేయాలన్నది నీ చేతిలో ఉంది. నీ చేతిలోనే లోకమే కనపడుతుంది నీకు. ఉద్యోగం అవుతుంది బాగా ఉద్యోగం పెరుగుతుంది బాగా స్టార్టింగ్ 5,000 నుంచి 15,000 నుండి 80,000 వచ్చిందంట. చేస్తాను అమ్మ పట్టుకుని నాది కాదమ్మా
నువ్వు ఉద్యోగం ఇబ్బంది పడుతున్నావా నైట్ మళ్ళా ఉద్యోగం ఇబ్బంది పడుతున్నాను అది నైట్ ఉద్యోగం ఇబ్బంది పడుతున్నావు అవునా కాదా నువ్వు నైట్ ఇబ్బంది పడుతున్నావు పగులు కేసిండే ఇచ్చినట్లే పగులు కేస్తాం పోని చెప్తుండే పగులు కేసిండే మళ్ళా ఒక 2 నెలల నుంచి మళ్ళా నైట్ కేసిన అది తెల్లవారుజామున 2 గంటలకే నన్ను నమ్మినోడు రోజు చేతి పెట్టదండి చేతి చూపించాయి చేసి చూపిస్తావు కరెక్ట్ చేతి చూపించా అన్ని గులికాల్లో ఇక్కడ గులి మీద చేసుకొని సుమా చెప్తావు అవన్నీ చెప్పకూడదు అంతే నా చెర కింద పెట్టిందా పబ్లిక్ అట పర్మనెంట్ గా ఇంట్లోనే చేసుకున్నారు నేను చేస్తారా నువ్వు నీ పంచులు మళ్ళీ జీతంకి 1,40,000 నీ జీతం పెంచుతారు ఈ లోపల పెరుగుతుంది బాగా గుర్తుపెట్టుకో 1,40,000 నువ్వు ఇంట్లో పెట్టినప్పటి నుంచి వస్తున్నావు బాగా వస్తుంటే బాగా అవుతుండే గుడికి రాక చాలా దినాలైనా చాలా ఇబ్బంది అయిపోయింది ఏం మాకు ఇట్లా అని మేము నిన్ను మర్చిపోయినాము బోర్డు పైన బయట బోర్డు పైన ఓట్ల ముందురా నసనకోట ముత్యాలమ్మని రాపించింటే ఆడ ఒక 20 దినాల కింద నుంచి కాకొచ్చేది ఆడే కూర్చున్నది కాకొచ్చేది ఆడే కూర్చున్నది ఏం కాకొచ్చి ఆడే కూర్చుంటా ఉందంటే ఏమో లేప గుడి కన్నా పోయేస్తాం అనుకంటే అప్పటి నుంచి వ్యాపారం అయితే ఉంది అంతవరకు వ్యాపారమే లేదు అప్పటి వరకు వ్యాపారం ఉండలేదు ఎప్పుడైతే కాకొచ్చి ఆడే కూర్చునేది ఆడే ఉంటుంది ఎంత పో అన్నా కూడా పోతుండలేదు అది అప్పుడు అవా నీ గుడికి వస్తానవా మేమేమన్నా తప్పు చేసింటే క్షమించావా అంటే అప్పటి నుంచి వ్యాపారం అంటే అదంతవరకు వ్యాపారమే లేదు మాకు వ్యాపారం లేదు అసలు ఆ బద్ద నుంచి వ్యాపారం అయితే ఉండదు అవా నీ గుడికి వస్తానని బద్ద వచ్చినానవా అంతా నీదేనవా మాది నువ్వు అమాసమాసకి ఏం చెప్తావంటే 3 పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ అమాసమాసకి కుట్టవచ్చు ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ నిమ్మకాయ నిమ్మకాయ కుట్టు మా పచ్చిమిరపకాయ కుట్టు ఫస్ట్ ఉల్లిగడ్డ అయినాక పచ్చిమిరకాయ అయినాక ఇది నిమ్మకాయ కింద పట్టు ఓ మిరకాయ కుట్టు కింద పట్టు మళ్ళా నిమ్మకాయ కుట్టు నిమ్మకాయ మళ్ళీ మిరకాయ కుట్టు మిరకాయ మళ్ళీ ఉడిగడ్డ కుట్టు అట్లా సొంతం కింద మిరకాయ మధ్య మిరకాయ లాస్ట్ మిరకాయ నీ వ్యాపారం జరగచ్చు నన్ను నమ్మాక నీకేమైనా బాగుందావా ఏడో లారీ తోలకంట ఏడో జాగాలో ఉంటే ఎట్లా ఓట్లు పెట్టించినావా అవా అబద్దు సన్నదేసి ఇస్తారండ్రి బంక్ మళ్ళీ పెద్దది పడాల్సి చూడవా చాలా పెద్దది అంటే చాలా పెద్దది పడించిందావా యాదో నీ నుంచి అయితే ఉంది వ్యాపారం అయితే కిలోని సాధించుకుంటాను ఎవరు లేరా ఎవరు లేరు ఎవరు లేరా వాళ్ళందరూ బాగుపడినాము ఏమన్నా అదే ఆ ఇండ్లు కూడా గండం నుంచి జాబ్ నేను అడుగుతానే ఇచ్చినావు ఇంకా అమ్మ అడిగిన సమస్య అది సాల్వ్ అయింది ఇద్దరిది అయింది జాబ్ అయ్యింది జాబు వచ్చింది ఇటు నుంచి పోయిన తర్వాత ఆ ఇల్లు ఒక ఇల్లు వాళ్ళకే వెళ్ళిపోకుండా దాన్ని నిలబెట్టి మాకేదో కొంచెం టైం ఇచ్చింది ఆ తల్లి అప్పులు కట్టుకోవడానికి ఇప్పుడు ఆ ఇల్లు అమ్మి అప్పులు కట్టేస్తాను తల్లి లేదంటే ఆ ఇల్లు అట్లా నిలబెట్టి అప్పులు కడతారే తల్లి దానికి సమాధానం చేసుకున్నావే అది ఎప్పుడు ఎప్పుడు ఇస్తావని ఇది వడ్డీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కడుకుంటాను అందుకే దాన్ని కట్టేస్తాను ఇది కాకుండా అది కాకుండా బాగా రేటు కమ్ముకొని వాళ్ళ బాకీ వాళ్ళు కట్టి అంత చెలబెట్టుకో ఓకే తల్లి మంచి రేటు పోయేటట్టు చేయాలి అది మంచి రేటు పోతుంది బాగా సర్కిల్ ఉంది అవును తల్లి బాగా సర్కిల్ ఉంది అవును తల్లి నిజమే 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 తల్లి సర్కిల్ లోనే ఉంది అది రేటే పోతుంది లక్షకి 5 రూపాయలు ముక్కోమని
ఇప్పుడు అది సగం జీతం, అది సగం రోజులదే. ఈసారి ఫుల్ జీతం ఇస్తా, 30 రోజులు ఇస్తా. ఖచ్చితంగా వచ్చింది తల్లి, వచ్చింది వచ్చింది తల్లి. ఆ తల్లి అనుగ్రహంతోనే వచ్చింది తల్లి. అన్ని వాళ్ళ బాకి వాళ్ళు కట్టి నీకు మిగులుతాయి, నీకు మిగులుతాయి. ఇది పోతుంది, రెండు పోతాయి. వద్దు తల్లి, అట్లే చేసి ఇది పోతాయి, రెండు పోతాయి. నేను చెప్పేది ఓకే తల్లి. దాని రేటు బాగునిచ్చి దాన్ని చేస్తా. ఖచ్చితంగా తల్లి. నీకు జరిగింటే పనులు చెప్పు. ఖచ్చితంగా జరిగింది తల్లి. అందరికీ చెప్తున్నాను. ముత్యాలమ్మ తల్లి ఆమెను అనుకున్నాకు మెడ నొప్పి నిద్రలో పట్టేసింది. అసలు ఇట్లా అనలేకపోయినాను. కొనుక్కుందామని 100 రూపాయలు తీసుకున్న పర్సులో మళ్ళీ 100 రూపాయలు మళ్ళీ ఉండు అమ్మవారు ఉంది కదా బండారని చెప్పి కుడి చేతిలోంచి ఎడమ చేతిలోకి తీసుకొని ఇట్లా తిక్కున్నాను. కనీసం 4-5 గంటలకు రిలీఫ్ ఇచ్చింది. అసలు మళ్ళీ ఈ రోజు వరకు అసలు అది అమ్మవారు ఈ బండారు ఇది కళ్ళకద్దుకొని బండారు కళ్ళకద్దుకొని అసలు పూసుకున్నాను అంతే. కొట్టినా కూడా రిలీఫ్ ఉండదేమో, అంత బాగా రిలీఫ్ ఇచ్చింది. అసలు ఒక అద్భుతం మెరాకిల్ అనిపించింది. ఏమీ లేదు తల్లి, పసుపు కుంకుమ అమ్మవారి సాక్షాత్ అమ్మవారు ఉంది. ఉంది తల్లి, ఉంది తల్లి, ఉంది తల్లి. రిజల్ట్ వస్తుంది. ఆ రోజు మాత్రం రిజల్ట్ వస్తుంది నాకు. మొత్తం నువ్వే, సర్వం నువ్వే, అన్ని దానిలో నువ్వే ఉండవు. ఇప్పుడు నీకు టైం ఉంది. 9 చుట్టూ నా గుడి రౌండ్ వేసి చుట్టూ నా గీపుల గుడికి తలగుట్టు 9 మాటలు వచ్చి ఇరుముకో. జామ అయితే అనుకో, నువ్వు 10 రౌండ్ ఏం చేయాలంటే చుట్టూ తిరిగి గుడి తలాడేలా. ఎవరన్నా కానీ ఉద్యోగం కావాలంటే గుడి తలాడేలా. ఇంకొకని ఇచ్చినావు వాని ఎన్నిక 2 పట్లు వెళ్ళినా పోయింది. నిలిచేది పోయేది, నిలిచేది పోయేది. ఇప్పుడు 3 నెలలు అయ్యలేదవా హాస్పిటల్లో పోతే వీనెనక ఒకటి ఇచ్చినావు అట్లే. వానెనక 2 సార్లు నిలబడి 2 సార్లు తీసిందని బాగలేదు బాగలేదని తీపిచ్చినాను. శివరాత్రి నాలుగంటకి కాయ పెట్టుకొని ఒక 20 చుట్టూ శివమ్మ పెట్టు. శివమ్మ పెడతానవా? పెడతాను. శివరాత్రి పెడతాను. అందరికి అందరికి జరిగినావు. మాకు ఇల్లు ఉండలేదు అసలు, బయలు ఇల్లు అయింది నాకు. ఎట్లా ఉండ చోటు ఇచ్చినావా? 2 కొడుకులు ఇచ్చినావా? సన్న కొడుకానికి 2 పట్ల నిలబడిందే. 2 పట్ల ఏమో హాస్పిటల్ అని తీసేయండి అని తీపిచ్చినాను. దానికి ఈసారి నన్ను అవుతాకే పేస్తానని డాక్టర్ దగ్గర పోలేదు. నన్ను నేను ఈతకే వచ్చినాను. 9 సంవత్సరాలు బిలిపిత్రా పాలు ఓం నమ శివాయ తినబడి బిలిపిత్రాక బిలిపిత్రా తెచ్చుకొని ఆ చిరు ముందు పెట్టి ఓం నమ శివాయ పాలు తినాలి. శివుని మీద చిరు మీద పెట్టినాక ఆగి పెట్టుకో. 9 సోమవారాలు 20 చుట్టూ శివమ్మ పెడతాను అని తిరుగు. శివమ్మన్న నాగమ్మన్న 6 ఇంట్లో నాగమ్మ పెట్టుకో.